వృద్ధులకు కొండంత అండగా ఆయుష్మాన్ భారత్ నిలుస్తోంది. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం కోఆర్డినేటర్ డాక్టర్ పి ప్రకాశ్రావు వెల్లడి. శ్రీకాకుళం జూన్ 13 నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య మిషన్ సత్ఫలితాలనిస్తోంది. 70 ఏళ్లు దాటిన వృద్ధులు అంతా ఈ పథకం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి అవకాశం ఉంటుందని శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ పి ప్రకాశ్రావు తెలిపారు. నిరుపేదల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పి ప్రకాశ్రావు మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమానికి మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో జన ఆరోగ్య యోజన పథకం కింద వైద్య సేవలు పొందవచ్చన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 70 ఏళ్లు దాటిన వృద్ధులు అంతా సమీప ఆరోగ్య కార్యకర్తలను కలిసి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు పొందాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద సుమారు 1600 వ్యాధులు గుర్తించిందని, వీటన్నిటికీ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. గతేడాది శ్రీకాకుళం జిల్లాలో సుమారు 57,000 మంది రోగులకు ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలు అందించామని, దీనికోసం సుమారు 120 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్, షానపు జోగినాయుడు, బివి రవిశంకర్, జి లక్ష్మి, డాక్టర్ జిఎన్ రావు, డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావు, అడపశాంతి, గుడ్ల గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. దీనికి మనం ఆల్రెడీ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు కానీ మనం ఆల్రెడీ ఇష్యూ చేసిన కార్డు ఉంటే ఇన్కమ్ 5 lakhs లోపల వార్షిక ఆదాయం ఉందని సర్టిఫికేట్. నెక్స్ట్ రేషన్ కార్డు కానీ ఉంటే అదైనా ప్రొవైడ్ చేయండి. అంటే బీపీఎల్ ఫ్యామిలీకే వచ్చే వైట్ కార్డులు ఉన్నాయి, అంత్యోదయ కార్డులు, రైస్ కార్డులు ఇలాంటివి ఉన్నాయి. అవి ఏవైనా ప్రూఫ్గా పెట్టుకోవచ్చు. మాకేంటంటే మొదట బిలో పావర్టీ లైన్ మీ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ మీరు ప్రొవైడ్ చేయాలి. ఆధార్ కార్డు ఇస్తే సిఎంసిఓ అని ఒక లెటర్ని మేము ఇస్తాం. అన్నారు కదా మీరు, మాకు గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్, మాకు హెల్త్ కార్డు ఉంటుంది, వాళ్ళకు కూడా ఎగ్జిబిషన్స్ అయ్యి ఆ అవకాశం మాకు ఉంటుంది. ఇప్పుడు మన కార్డు ఏది ఉన్నా మన రాష్ట్రంలో వాడగలం. ఏబిపిఎంఏ అబౌవ్ 70 వాళ్ళకి లిస్ట్లో ఉన్నారనుకోండి, మీరు అర్జెంట్గా వెళ్ళి చేయించుకోండి. సరదాగా ఎవరో మీ వాళ్ళతో హిమాచల్ ప్రదేశ్ వెళ్తారు, అక్కడ మీ ఈహెచ్ఎస్ కార్డు వాళ్ళు ఖచ్చితంగా ఏబిపిఎంఏ వాడు కార్డు ఇక్కడే మనం ఎన్రోల్ చేసుకుంటే వాడు భారతదేశంలో వాడు. హెల్త్ ఏజెన్సీ ఎన్టీఆర్ ఇంతకుముందు ఆరోగ్యశ్రీ అనేవారు. ఈ ఎన్టీఆర్ జిల్లాలలో మా ద్వారా ఏఎన్ఎంలకు అందరికీ కూడా ఈ లిస్టులన్నీ మనం ఆల్రెడీ ఇచ్చాం. అయితే ఏఎన్ఎం దగ్గర ఈ జనాభా లిస్ట్ అయితే ఉందో ఆ లిస్టులో మన పేరు ఉందా లేదా చూసుకొని, అమ్మ నాకు ఎన్రోల్ చేయమని చెప్తే వెంటనే వాళ్ళ మొబైల్లో ఎన్రోల్ చేస్తారు. వాళ్ళకి ఆపరేటర్ ఆప్షన్ ఇచ్చాం. ఇలా కాకుండా మనలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే యాప్లు ఇవన్నీ సరిగ్గా చేయగలరు అనుకొని 70 ఏళ్ళు దాటి ఉంటే సొంతగా కూడా చేసుకోవచ్చు. ఏబిపిఎంజే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఆపరేటర్ కాకుండా బెనిఫిషియరీ ఆప్షన్ తీసుకుంటే సరిపోతుంది. సో బెనిఫిషియరీ ఆప్షన్ చేసుకొని మనల్ని మనం ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఎన్రోల్ చేసుకుంటే 1600 పైబడి వ్యాధులు ఇందులో కవర్ అయ్యే విధంగా ఉన్నాయి. సెంట్రల్ 20 అని 20 అని నెక్స్ట్ ప్లాట్ఫామ్కి వచ్చింది. మొదట ఆయుష్మాన్ భారత్ ఇనిషియేట్ చేసినప్పుడు 1O ప్లాట్ఫామ్లో ఉండేది, ఇది ఇప్పుడు 2O ప్లాట్ఫామ్కి వచ్చింది. 2O ప్లాట్ఫామ్లో ఏంటంటే 1600 డిసీజ్కి మంచి ప్యాకేజీలు ఇచ్చున్నాం. కాబట్టి డెనియల్ మ్యాక్సిమం ఉండదు, మీకు అది మొత్తం 2O ప్లాట్ఫామ్ అప్లికేషన్లోకి వచ్చేసింది. కాకపోతే ఇంకొక ఏబిపిఎంజే గురించి ఇంకొక ముఖ్య విషయం చెప్పాలనుకోని ఇదే వేదికను అనుసరించి ఏంటంటే భారతీయ పౌరుడు ఎవరైనా సరే మన రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో సడన్గా వెళ్ళి ఏదైనా యాక్సిడెంట్కి గురైతే, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్
రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో నీకు ఒక్క ఆధార్ కార్డు దొరికితే చాలు, డిజిటల్ అయినా ఫిజికల్ కార్డు అయినా, మిమ్మల్ని వెంటనే వైద్యం అందించను అని ఎవరు డెలివరీ చేయలేదు. మీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ పోలీస్ స్టేషన్లో నమోదు కాబట్టి ఉండాలి. దానికి ఏం లేదు, అత్యవసర పరిస్థితి. మీకు ఆధార్ ఉంటే మీకు PMJY కార్డు కూడా ఉండాలి. ఇది గడ్కరీ గారు మన లాస్ట్ 6 months అయింది ఆల్రెడీ అనౌన్స్ చేసి, కాకపోతే ఇది ప్రాచుర్యం పొందలేదు. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా నీడెడ్. ఎక్కడ అంటే మనం ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యింది, ఇప్పుడు పట్టుకెళ్తే మనల్ని పోలీసులు వేధిస్తారేమో, లేకపోతే వీళ్ళకి డబ్బులు మనం ఎక్కడ పెట్టగలం, క్యాజువాలిటీలో తీసుకెళ్ళి పెడితే ఆ పేమెంట్ ఎవరు చేస్తారు, ఈ భయాలు మనం పడక్కర్లేదు. స్ట్రైట్గా నువ్వు తీసుకెళ్ళి ఆ ఆధార్ కార్డు వ్యక్తిది ఉంటే ఆ ఆధార్ కార్డుని ఆరోగ్య మిత్ర ఆర్ వైద్య మిత్ర అని ఉంటారు. మన వైద్య మిత్రకి ఈ ఆధార్ ఇచ్చి మీ దాంట్లో CMCO జనరేట్ చేసి రిజిస్టర్ చేయండి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అని చెప్పి MLC నెంబర్ చెప్పేయాలి. పోలీస్ స్టేషన్ నుంచి మనం తీసుకున్న MLC నెంబర్ చెప్పేస్తే వాళ్ళు దాన్ని ఈజీగా ప్రాసెస్ చేసి సర్వీసెస్. ఇది చాలా హైలైట్ మంచి ప్రోగ్రామ్. ఎందుకంటే మనం ఏదో అవసర రీత్యా లేదా విహార రీత్యా ఏదో ఒక విషయం మరొక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా జరిగేటువంటి ప్రమాదాల వల్ల, రోడ్డు ప్రమాదాల వల్ల భయం. ఇది పాయింట్ నెంబర్ 1, హైలైటెడ్ పాయింట్. 2 ద థింగ్, ఇప్పుడు మీకు చెప్పినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి సిటిజన్ ఎవరైనా సరే, అంటే అబోవ్ 70 అంటే పరిస్థితి మీకు అర్థమయ్యేది. తన డబ్బు తనకు గుర్తురాకపోవచ్చు. పరిస్థితి ఎలా ఉంటుంది, కొంతమందికి తన డబ్బే తనకు గుర్తురాదు, కలత చెందాల్సిన అవసరం ఉంది. ABPMJY ఎన్రోల్మెంట్ చేయించుకుంటారు. ఆ కార్డుని మీరు తీసుకెళ్ళి వాడుకోవచ్చు. మనకి ఎంపానల్మెంట్ అయినటువంటి అన్ని హాస్పిటళ్లలో కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునే పరిస్థితి మనకి ఇప్పుడు ఉంది. అన్ని హాస్పిటల్లో ఉంది. ఆల్రెడీ 1O ప్లాట్ఫామ్ మనకు ఆల్రెడీ అప్లికబుల్గా ఉంది. 2O ప్లాట్ఫామ్ అనేది ఇంకా అప్డేట్ అవుతుంది. ఒక 2 months అది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ వేదికలో నేను ఈ 2 ముఖ్య విషయాలు మొదట చెప్పదలుచుకున్నాను. తర్వాత NTR వైద్య సేవ గురించి మీకు అందరికీ తెలిసింది. మనకు ఆల్రెడీ ఎంపానల్ అయ్యి ఒక 10 హాస్పిటల్ ఉన్నాయి. మనకి ఓల్డ్ ఏజ్లో అంటే మెయిన్ కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి, క్యాటరాక్ట్ లాంటివి. మనకు దినేష్ ఐ హాస్పిటల్ కానీ, ఇక్కడ శంకర్ ఫౌండేషన్ కానీ ఆల్రెడీ మేము ఎంపానల్ చేసేస్తాం. ఇంకెవరు ముందుకు వచ్చినా మేము ఎంపానల్ చేస్తాం. ఇక్కడ మీరు ఐస్కి సంబంధించినటువంటి, దృష్టిలోపానికి సంబంధించినటువంటి మీరు పొందవచ్చు. అవి కాకుండా మొత్తం వైద్య విభాగాల్లో ఉన్న ఒక 10-14 దాకా బ్రాంచెల్ని మేము జెమ్స్లో ఎంపానల్ చేసాం, ప్రైవేట్ కాలేజ్. మన రిమ్స్లో కొన్ని సూపర్ స్పెషాలిటీస్ ఇంకా అభివృద్ధి దశలో ఉన్నాయి. అవి పూర్తిగా రూపొందితే అవి కూడా ఎంపానల్ చేస్తాము. గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ స్కీమ్లో ఎంపానల్ చేస్తాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ ఎంపానల్ అయి ఉంటాయి, ప్రైవేట్ కూడా ఎంపానల్ అయి ఉన్నాయి. అందులో మీకు నేను చెప్పినట్టు జెమ్స్ కానీ, మెడికవర్ కానీ, కిమ్స్ కానీ, గొల్వి కానీ, బగ్గు సరోజినీ దేవి హాస్పిటల్ కానీ, సింధూరా కానీ, ఇవన్నీ ఆల్రెడీ అరుణోదయ, ఇవన్నీ హాస్పిటల్లో కూడా మనకి ఎంపానల్ అయ్యాయి. సో డే అండ్ నైట్లో కూడా. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మిత్రాని ఏ విభాగాలు ఎంపానల్ అయి ఉన్నాయని తెలుసుకోండి. ఉదాహరణకి మనం మెడికల్ పల్మనాలజీ అడిగాము, అక్కడ ఉండకపోవచ్చు. అంచేత ఫస్ట్ కియోస్క్ని మీరు గుర్తుపట్టండి.